నాకు 15 ఏళ్ళప్పుడు మొదటిసారి మహీని చూసా. చదువు, అందం రెండిట్లోనూ టాప్ తను. ఎన్ని కష్టాలున్నా నేను ఏదైనా సాధించగలను అనేది ఆ ఆత్మవిశ్వాసానికే ఫిదా అయిపోయా. స్కూలు దాటి కాలేజీకొచ్చాం. మనసులు కాస్త దగ్గరయ్యాయి. మేం మాట్లాడుకుంది తక్కువే కానీ ప్రతి క్షణం ధ్యాసంతా మహీపైనే. రోజులు గడిచే కొద్దీ తనపై ఇష్టం కొండలా పెరిగిపోయేది. కానీ దాన్ని వ్యక్తపరిచే ధైర్యం నాకెక్కడిది? మరోవైపు నాపై తన ఫీలింగ్ ఏంటో తెలియదు. ఏళ్లుగా సాగుతోంది నా మోగ ప్రేమ. ఇంట్లో వాళ్ళు తనకి సడన్గా పెళ్లి ఫిక్స్ చేశారనే వార్త తెలిసింది. నా గుండె పగిలిపోయింది. కడసారి చూడాలని పెళ్ళికెళ్ళా. నన్ను చూసింది. ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటోంది. నాలాగేనా అని నాకు అర్థమైంది. తన మనసులో నా స్థానమేంటో తెలిసింది. తిరిగొచ్చేశా. ఆ రోజు నుంచి రోజూ నరకమే. 3 ఏళ్లు గడిచాయి. ఓ రోజు తన నుంచి ఫోన్. లైఫ్ మొత్తం నా తోడుంటావా అని అడిగింది. కలా నిజమా నాకు అర్థం కాలేదు. తను ఎందుకు నా అండ కోరుకుంటుందని అడగలేదు. ప్రాణం పోయినా నీ చెయ్యి వదలనని మాటిచ్చా. మా బంధం స్వచ్ఛం. ఈ సమాజం గురించి మేం ఆలోచించలేదు. ఢిల్లీ, కోల్కతాలో నాకు ఉద్యోగాలొచ్చాయి. నన్నొదిలి అంత దూరం వెళ్తావా అంది. నేనెక్కడికి వెళ్ళడం అంటే నన్ను నేను వదిలేసుకోవడం అనిపించింది. వయసు ముదిరిపోతోంది. ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది. తను వంత పాడింది. నువ్వు పెళ్లి చేసుకుంటేనే నేను నీకు దూరమైపోనుగా అంది. అందరి బలవంతంతో వేరొక అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేశా. కానీ మనసొకరితో తనువొకరితో పంచుకోవడం నా వల్ల కాలేదు. భార్యని దూరం పెట్టా. వివాదం విడాకుల దాకా వెళ్ళింది. అయినా బాధపడలేదు. నా జీవితం తనే అనే భరోసాతో. ఒక్కోసారి మనం ఊహించనివి జరుగుతుంటాయి. మనం ఉనికే వ్యర్థం అనేంత బాధిస్తాయి. నా జీవితం సర్వస్వం అనుకున్న మహి వేరొకరితో సన్నిహితంగా ఉంటుంది అని తెలిసింది. ముందు నమ్మలేదు. నిజమని తెలిసాక కన్నీరు ఆగలేదు. నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావని హెచ్చరించా. అప్పటిదాకా ప్రేమ కురిపించిన అమ్మాయి ఒక్కసారిగా విరుచుకుపడింది. నీతో మాటలు అనవసరం. అయినా నాతో నీకేంటి సంబంధం అంది. ఆ మాట నా గుండెను 2 ముక్కలు చేసింది. తన కోసం ఎంత చేశా, ఎన్ని వదులుకున్నా ఇదా ఫలితం? ఆ మాటలు, ఆ చేష్టలకు నరాలు చిట్లిపోయి ఆస్పత్రి పాలయ్యా. కుటుంబం, ఉద్యోగం, ఆరోగ్యం అన్నీ పోయి రోడ్డున పడ్డా. తను అడిగితే ప్రాణమైనా ఇచ్చేద్దాం అన్నంతగా ప్రేమ పెంచుకున్నా. నా జీవితాంతం తోడుంటావా అని ఆమె అడిగాక నా సొంతం అనుకున్నా. నువ్వు తప్ప నాకెవరూ లేరు అన్న నోటితోనే నువ్వు నాకేమవుతావు అనడం తట్టుకోలేకపోతున్నా. తనపై నా ఇష్టంలో ఎలాంటి కల్తీ లేదు. అది ఇప్పటికైనా తను తెలుసుకుంటుందని ఆశిస్తున్నా. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.